జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశ రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఒక మంచి న్యూస్ని అయితే తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం తప్పకుండా మీకు అందరికి కూడా నచ్చుతుంది, ఓకేనా? నిజానికి మన దేశం కేవలం 11 సంవత్సరాల కాలంలో దిగువ స్థాయి నుంచి ఎగువ స్థాయికి అయితే చేరుకునిందనమాట. ముఖ్యంగా ఆయుధాల విషయంలో భారత్ ఎప్పుడూ చూడనంత స్థాయిలో పెద్ద ఎత్తున ఆయుధాలను, అదేవిధంగా మందుగుండును తయారు చేస్తుంది. అసలు ఆ వివరాలు చూస్తూ ఉంటే దిమ్మ తిరిగిపోతుంది. అట్లే ఊరికే కూడా కాదు. 2014 ముందు అతి దారుణంగా ఉన్నటువంటి మన ఆయుధ వ్యవస్థ 11 సంవత్సరాలు తిరిగేసరికి ఇప్పుడు తిరుగులేనటువంటి స్థాయికి అయితే చేరుకుంటుంది అనమాట. అంటే మరో 10 సంవత్సరాలలో మన రక్షణ రంగానికి చెందినటువంటి ఆయుధాల విషయంలో ఇక చెప్పాలంటే మనకు తిరిగే ఉండదన్నమాట. ఒకప్పుడు మనం తయారు చేసేటటువంటి ఆయుధాల సంఖ్య, విలువ చాలా అంటే చాలా తక్కువ. మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ కూడా చెప్పాలంటే అంతంత మాత్రంగానే ఉన్నదన్నమాట. కానీ ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్, అలాగే మేక్ ఇన్ ఇండియా వంటి విధానాల ద్వారా మనం సంవత్సరానికి 100కు తగ్గకుండా కొత్త కొత్త ఆయుధాలను అయితే తయారు చేసుకుంటున్నాం. అలాగే మన దేశ సత్తాను ప్రపంచానికి చూపిస్తున్నాం అన్నమాట. చైనా, అలాగే పాకిస్తాన్ నుంచి నిరంతరం కూడా ముప్పు పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో తాజా బడ్జెట్లో మన రక్షణ రంగానికి మోడీ ప్రభుత్వం ఏకంగా 7.85 లక్షల కోట్లు కేటాయించింది. ఎంత? 7.85 లక్షల కోట్లు. గత ఏడాది కన్నా చెప్పాలంటే 15% ఎక్కువ అనమాట. అందులో కూడా మూలధన వ్యయానికి 2.19 లక్షల కోట్లు ప్రత్యేకించారనమాట. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 22% ఎక్కువ అనమాట. ఈ మూలధన వ్యయంలో 75% స్వదేశీ రక్షణ పరిశ్రమల నుంచి జరిపేటటువంటి కొనుగోళ్లకే కేటాయిస్తారన్నమాట. అలాగే ఆధునిక ఆయుధాలలో అరుదైనటువంటి లోహాలు, అలాగే సెమీ కండక్టర్లు కీలక పాత్ర అయితే పోషిస్తాయన్నమాట. ఈ క్రమంలో మోనజైట్ ఇసుక నిక్షేపాలు విస్తృతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, అలాగే కేరళ, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాలలో ప్రత్యేకమైనటువంటి కార్డాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి బడ్జెట్లో ప్రతిపాదించారనమాట. మరోవైపు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్సు, ఇజ్రాయెల్ దేశాల నుంచి పొందినటువంటి లైసెన్సులతో భారత్ చాలా కాలంగా ఫైటర్ విమానాలు, హెలికాప్టర్లు, శతఘ్నులు, క్షిపణులు, అలాగే రైఫిళ్లను తయారు చేస్తుంది. అందుకోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వంటి ప్రభుత్వ సంస్థల్లో భారత్ ఫోర్జ్, టాటా, ఆదాని, మహేంద్ర వంటి ప్రైవేటు సంస్థల్లో విస్తృత వసతులు అయితే ఏర్పడినాయన్నమాట. అమెరికా, అలాగే ఐరోపా దేశాల ఆయుధ విడిభాగాలను ఇక్కడ కూర్పు చేసి, అంటే వాటిని అసెంబ్లింగ్ చేసి తిరిగి వాటికి ఎగుమతి చేస్తారు. ఇక్కడ ఎడతెగనటువంటి యుద్ధాల వల్ల, అంటే సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రష్యాకు ఉక్రెయిన్కి మధ్య యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇంతవరకు ఆగల. కాబట్టి ఇటువంటి ఎడతగని యుద్ధాల వల్ల డ్రోన్లు, అలాగే ఫిరంగులు, మందుగుండు వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వాటిని గిరాకీకి తగినట్లు సరఫరా చేయడం ఇజ్రాయెల్, అలాగే ఐరోపా ఆయుధ కంపెనీలకు చెప్పాలంటే సాధ్యం కావడంలా. ఈ క్రమంలో అవి ఇండియాతో కలిసి సంయుక్తంగా ఆయుధోత్పత్తిని అయితే చేపడుతున్నాయన్నమాట. మేక్ ఇన్ ఇండియా కింద ఆదాని గ్రూప్తో కలిసి ఇజ్రాయెల్ కంపెనీ ఎల్ఫిట్ హైదరాబాద్లో సంయుక్త కర్మాగారాన్ని అయితే నెలకొల్పింది. అలాగే ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, అలాగే రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంస్థలు ఆదాని, అలాగే హెచ్ఏఎల్, బిఈఎల్ సంస్థలతో సంయుక్తంగా డ్రోన్లతో పాటు క్షిపణులు కూడా ఉత్పత్తి చేస్తున్నాయి. ఇటీవల ఆపరేషన్ సింధూరు పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థను ఛేదించడానికి తోడ్పడినటువంటి ఇజ్రాయిలీ ఎయిర్లోరా, అలాగే ఐస్ బ్రేకర్ క్షిపణి వ్యవస్థలను భారత్లోనే రూపొందించడానికి ఒప్పందం కూడా కుదిరిందనమాట. ఆత్మనిర్భర్ కార్యక్రమం కింద ఈ క్షిపణులను హెచ్ఏఎల్, అలాగే బిఎల్ అయితే తయారు చేస్తున్నాయన్నమాట. అలాగే యూరోపియన్ దేశాలకు అవసరమైనటువంటి డ్రోన్లు, ఫిరంగి గుండ్లు, ఇతర మందుగుండును జర్మనీ, ఫ్రాన్స్ వంటి నాటో దేశాలు భారత్ నుంచి ఎగుమతి చేసుకొని ఇటలీ, అలాగే చెక్ రిపబ్లిక్లకు అందజేస్తున్నాయన్నమాట. ఇటీవల జర్మన్ ఛాన్సలర్ అయినటువంటి ఫ్రీడ్రిక్ మెర్జ్ భారత పర్యటనకు వచ్చినప్పుడు రక్షణ పారిశ్రామిక సహకార ప్రణాళిక అయితే ముడిపడిందనమాట. రక్షణ పారిశ్రామిక ఒప్పందం అయితే కుదిరిందనమాట. ఇక భారత ఫ్రాన్స్తో కలిసి మహారాష్ట్రలో ఉన్నటువంటి రత్నగిరిలో ఏడాదికి 2 లక్షల ఫిరంగి గుండ్లు, అలాగే 10,000 టన్నుల మందుగుండు ఉత్పత్తికి ఒక ప్రత్యేకమైనటువంటి కర్మాగారాన్ని కూడా నిర్మిస్తున్నాయి. ఫ్రాన్స్ కంపెనీ అయినటువంటి డసాల్ట్ ఏవియేషన్ నుంచి
భారత వైమానిక దళం ఇప్పటికే 36 రఫేల్ ఎఫ్ ఫైటర్లను అయితే కొనుగోలు చేసిందనమాట. నౌకాదళం కోసం మరొక 26 రఫేల్ ఎం ఫైటర్ల కొనుగోలుకు ఒప్పందం అయితే కూరింది. దీని గురించి కూడా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అలాగే రిలయన్స్ సంస్థతో కలిసి నాగపూర్లో రఫేల్ ఫైటర్ జెట్ విడిభాగాలను ఈ డసాల్ట్ అయితే రూపొందిస్తుందన్నమాట. అలాగే హైదరాబాద్లో టాటా సంస్థతో కలిసి రఫేల్ ఫ్యూజ్లాజ్ అంటే బాడీలను అయితే తయారు చేస్తుంది. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే భారత్ కొనుగోలు చేయాలనుకుంటున్నటువంటి 114 మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కాంట్రాక్ట్ ను తనకు గనక ఇస్తే నెలకు 2 అధునాతన రఫేల్ ఎఫ్ జెట్ల తయారీకి అనువైనటువంటి కర్మాగారాన్ని భారత్లోనే నెలకొల్పుతామని చెప్పేసి ఈ డసాల్ట్ సంస్థ అయితే ప్రతిపాదించిందనమాట. ప్రస్తుతం ఏడాదికి 26 జెట్లను ఈ డసాల్ట్ అయితే తయారు చేస్తుంది. భారత కాంట్రాక్టర్ లభిస్తే ఈ డసాల్ట్ ఉత్పత్తి సామర్థ్యం ఇంకా రెట్టింపు అవుతుంది అనమాట. ఆ విమానాలను భారత్ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి లైసెన్సులు కూడా ఇస్తామని ఈ డసాల్ట్ సంస్థ అయితే ప్రతిపాదనలు అయితే జారీ చేసింది. ఈ ఆకర్షణీయమైనటువంటి ఆఫర్ను భారత్ అంగీకరించి ఈ డసాల్ట్తో 3.25 లక్షల కోట్ల ఒప్పందాన్ని సూత్రప్రాయంగా కుదుర్చుకునింది. చూడండి, ఎన్నో ఒకటా రెండా మనకు తెలియకుండా కొన్ని వందల ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇలాంటి అయితే ఇంకా గగనతలం నుంచి భూతలానికి ప్రయోగించేటటువంటి హ్యామర్ క్షిపణులను భారత్లోనే తయారు చేయడానికి ఫ్రాన్స్ అయితే సిద్ధమవుతుంది. అలాగే స్వీడన్ కంపెనీ అటువంటి సాబు ఇప్పటికే ఇండియాలో కార్ల్ గుప్తా తుపాకుల తయారీ కర్మాగారాన్ని అయితే నెలకొల్పిందనమాట. ఇక మన భారత ప్రభుత్వం చేపట్టినటువంటి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఐరోపా ఆయుధ కంపెనీలను బాగా ఆకర్షిస్తుందనడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు అనమాట. అంటే మరొక 10 సంవత్సరాలలో మన భారతదేశం రక్షణ రంగంలో చైనాను కూడా అధిగమిస్తుంది అనడంలో ఎటువంటి డౌట్ కూడా అవసరం లేదన్నమాట. అది విషయం. మిత్రులారా, చూశారు కదా మన భారతదేశం రక్షణ రంగంలో ఏ విధంగా దూసుకుపోతుందో. ఒకప్పుడు ఆయుధాల కోసం ప్రపంచ దేశాల వైపు చూసినటువంటి మనం ఇప్పుడు ప్రపంచానికే ఆయుధాలు సరఫరా చేసే స్థాయికి అయితే చేరుకోవడం ప్రతి భారతీయుడు కూడా గర్వించదగ్గ విషయం అనమాట. మరి భారత రక్షణ రంగం పైన మీ అభిప్రాయం ఏంటి? 2035 కల్లా మనం చైనాని దాటేస్తామా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ సమాచారం మీకు గనక నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, నిజమైన జాతీయవాద గళం కోసం ఖచ్చితంగా మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.